హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోమచంద్ ఆఫీషియల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చేసి 6 అవుతుందండి. ఈరోజైతే ఎర్లీగా అయితే బయట అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేశాను. ఆ తర్వాత స్నానం చేసి అయితే వంట అయితే చేస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ నేనైతే కుకింగ్ వీడియోనైతే మీకైతే షేర్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెసిపీని అయితే చూడొచ్చు. ఆ తర్వాత నేను మా వారికి తాగడం కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడనైతే మొత్తం అయితే స్టవ్ అయితే చూడండి, మొత్తం గజిబిజిగా ఉంది. ఇక్కడనైతే ఆ లోపు వంట చేసే లోపు అయితే మిర్చి అయితే తొడుమలు అయితే తీసేసుకున్నాను. మిగతా పనులు ఉంటేనైతే చూసుకున్నాను. ఆ మధ్యలో అయితే టీ అయితే తాగేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యి టీవీ అయితే చూస్తున్నాను. ఇక్కడ మా వారి కోసం అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే నేనైతే తిననండి. మా వారి కోసం మాత్రమే ఎగ్ రైస్ చేసి ఈ ఎగ్ రైస్ రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశానండి షార్ట్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. కొన్ని నేనైతే కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈరోజైతే మా వారికి లంచ్ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ, పెరుగు, వైట్ రైస్ అండి. నార్మల్గా పెరుగు వైట్ రైస్ అయితే ఉంటుంది. కర్రీ మాత్రం అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడనైతే స్టవ్ క్లీన్ చేసుకొని జ్యూస్ పట్టడం కోసం అయితే వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మినీ వ్లాగ్ నచ్చిందా? మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.